ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయిరామ్. శ్రీ ప్రేమ సాయితో మీ లక్ష్మి. ఏమండి, ఈ పుస్తకం చాలా బాగుంటుంది, చదవండి. సత్ప్రవర్తనకి బాబా దీవెనలు. ఈ పుస్తకంలో చాలా మంచి విషయాలు ఉన్నాయండి. శ్రీకృష్ణ భగవద్గీతలో ఎలాగైతే చెప్పిండో బాబా ఒక తత్వాన్ని మొత్తం రసం తీసి అన్ని పుస్తకాలలో ఆయన చెప్పిన సచ్చరిత్ర జ్ఞానము అన్నీ తీసి ఈ పుస్తకంలో రాశారండి. చాలా బాగుంటుంది, చదవండి. బాబా పిలిస్తే పలుకుతాడండి, మన అంటే ఉంటాడు. సాయిబాబా అంటే ఓ అని పలుకుతాడండి. ఏమండి, నేను మెడిటేషన్ చేస్తానండి. ఆ మెడిటేషన్లో బాబా అనని నేను తలుసుకున్నాను అనుకో, ఓ అనని ఏం బిడ్డ బంగారు తల్లి అని వస్తాడండి. బాబా ఉండబట్టే నేను బతికున్నానండి. బాబా దీవెనలు ఎప్పుడూ ఉంటాయండి. బాబాని నామస్వరం చేసుకుంటూ ఆయన్నే తలుసుకుంటుంటే ప్రతి ఒక్క దేవుడు చాలా చాలా గొప్పవాళ్ళేనండి. కాకపోతే ఈ భూమి మీదకి వచ్చిన ఈ సాయిబాబా స్వామి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఆయన సర్వదేవతల స్వరూపుడండి. నేను గమనించానండి. ఆయన కృష్ణుడిగా వచ్చాడు, ఆదిపరాశక్తిగా, దుర్గమ్మగా, ప్రతి ఒక్కళ్ళుగా నాకు దర్శనం ఇచ్చిండండి. లక్ష్మీదేవిగా దర్శనం ఇచ్చిండు, రాముడిగా దర్శనం ఇచ్చిండు. ఎవరికైనా దర్శనమిస్తాడండి. నాకే కాదు, ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మన దివ్యశిక్ష ఇచ్చుకున్నప్పుడు ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడండి. ప్రతి ఒక్క దేవతలు మనకు దర్శనం ఇస్తారండి. కాకపోతే వాళ్ళందరిలో నేను శాంతి పొందలేకపోయానండి. వాళ్ళు కూడా నన్ను రక్షించిండ్రు. భగవంతుడు సాయిరాముడు చాలా చాలా శాంతినిస్తాడండి, చాలా ధైర్యాన్ని ఇస్తాడు, మన కష్టాల నుంచి బయటపడేస్తాడండి. అందరూ పొందాలి సాయి ప్రేమ. అందుకే నేను ఈ పేజీ పెడుతున్నాను. అందరూ మంచిగా చూడాలి. ఈ పేజీ అందరికీ చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది బాబా పని అండి, ఇది నా కోసం కాదండి, బాబా కోసము. అందరూ సాయి ప్రేమను పొందాలి, అందరూ శాంతిని పొందాలి అని నేను పొందిన సంతోషము, శాంతి అందరూ పొందాలనే భావంతోనే ఈ సాయిబాబా కార్యం చేస్తున్నానండి. ఇది బాబా కోసము, అందరూ బాబా ప్రేమను పొందాలనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్నానండి ఈ వీడియో. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరామ్.